లోక్సభ ఎన్నికల్లో దేశమంతటా విస్తృతంగా పర్యటించి విరామం లేకుండా ప్రచారం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ ధ్యానంలోకి వెళ్లనున్నారు. తుది దశ ఎన్నికల ప్రచార గడువు ముగియగానే ప్రత్యేక ధ్యాన కార్యక్రమంలో పాల్గొనాలని నిర్ణయించారు. కన్యాకుమారి జిల్లాలోని ప్రఖ్యాత వివేకానంద రాక్ మెమోరియల్లో 48 గంటల పాటు ధ్యాన దీక్షలో ఆయన పాల్గొంటారు. మే 30న ఈ దీక్షను ప్రధాని మోడీ ప్రారంభిస్తారు. స్వామి వివేకానంద ధ్యానం చేసిన ప్రాంతంలోనే ప్రధాని కూడా ధ్యానం చేయనున్నారు. కన్యాకుమారి జిల్లాలోని సముద్ర జలాల్లో ఈ రాక్ మెమోరియల్ ఉంది. అక్కడ 2 రోజుల పాటు మోడీ విశ్రాంతి తీసుకోనున్నారు. సముద్ర జలాల్లో ప్రఖ్యాత తమిళ ముని తిరువళ్లువర్ ఏకశిలా విగ్రహానికి సమీపంలో వివేకానంద మెమోరియల్ కొలువుదీరి ఉంది. ఇవాళ సాయంత్రం కన్యాకుమారి చేరుకుంటారు ప్రధాని మోడీ. జూన్ 1న ఢిల్లీకి తిరిగి వస్తారు. 7 దశల లోక్సభ ఎన్నికల్లో చివరి విడత పోలింగ్ ఇవాళ సాయంత్రంతో పూర్తవుతోంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు. వరుసగా 3వసారి కూడా అధికారంలోకి వస్తామని మోడీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2019 ఎన్నికల ఫలితాలకు ముందు కూడా ప్రధాని మోడీ ఇలాగే వ్యవహరించారు. కాషాయ వస్త్రాలు ధరించి కేదార్నాథ్లో పర్యటించారు. లోక్సభ ఎన్నికల్లో దేశమంతటా విస్తృతంగా పర్యటించి విరామం లేకుండా ప్రచారం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ ధ్యానంలోకి వెళ్లనున్నారు. తుది దశ ఎన్నికల ప్రచార గడువు ముగియగానే ప్రత్యేక ధ్యాన కార్యక్రమంలో పాల్గొనాలని నిర్ణయించారు. కన్యాకుమారి జిల్లాలోని ప్రఖ్యాత వివేకానంద రాక్ మెమోరియల్లో 48 గంటల పాటు ధ్యాన దీక్షలో ఆయన పాల్గొంటారు. మే 30న ఈ దీక్షను ప్రధాని మోడీ ప్రారంభిస్తారు. స్వామి వివేకానంద ధ్యానం చేసిన ప్రాంతంలోనే ప్రధాని కూడా ధ్యానం చేయనున్నారు. కన్యాకుమారి జిల్లాలోని సముద్ర జలాల్లో ఈ రాక్ మెమోరియల్ ఉంది. అక్కడ 2 రోజుల పాటు మోడీ విశ్రాంతి తీసుకోనున్నారు. సముద్ర జలాల్లో ప్రఖ్యాత తమిళ ముని తిరువళ్లువర్ ఏకశిలా విగ్రహానికి సమీపంలో వివేకానంద మెమోరియల్ కొలువుదీరి ఉంది. ఇవాళ సాయంత్రం కన్యాకుమారి చేరుకుంటారు ప్రధాని మోడీ. జూన్ 1న ఢిల్లీకి తిరిగి వస్తారు. 7 దశల లోక్సభ ఎన్నికల్లో చివరి విడత పోలింగ్ ఇవాళ సాయంత్రంతో పూర్తవుతోంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు. వరుసగా 3వసారి కూడా అధికారంలోకి వస్తామని మోడీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2019 ఎన్నికల ఫలితాలకు ముందు కూడా ప్రధాని మోడీ ఇలాగే వ్యవహరించారు. కాషాయ వస్త్రాలు ధరించి కేదార్నాథ్లో పర్యటించారు.